ఓం నమ శివాయ. శివజీ భక్తుడు ఒకడు శివజీతో ఇలా అడిగారంట, నేను మిమ్మల్ని ఇంత భక్తిగా ఆరాధిస్తున్నాను కదా, మరి నేను ప్రేమించిన వాళ్ళందరూ నా లైఫ్ లో నుండి ఎందుకు వెళ్ళిపోతున్నారు, నేను నిండా నమ్మిన వాళ్ళు నాకెందుకు ద్రోహం చేస్తున్నారు, అయ్యో పాపం అని సహాయం చేస్తే నాకే వెన్నుపోటు పొడుస్తున్నారు, ఇదేనా నా భక్తి ఆరాధనకు మీరిచ్చే ప్రతిఫలం అని చాలా ఆగ్రహంగా ప్రశ్నించాడంట. కొన్ని రోజుల తర్వాత ఈయనకి ఏమర్థమైందంటే, ఈయనకు ద్రోహం చేసిన వాళ్ళు ఇంకా ఈయన లైఫ్ లో ఉంటే ఇంకా చాలా కష్టాలు పడేవాడంట. ఒకళ్ళని మన లైఫ్ లో నుండి భగవంతుడి రిమూవ్ చేస్తూ ఉండాలా వద్దా అనేది మనకంటే ముందే భగవంతుడు పసిగట్టి వాళ్ళని మన లైఫ్ నుండి రిమూవ్ చేస్తూ ఉంటాడండి. మన లైఫ్ లో ఒక చెడు వెళ్ళిపోతుంది అంటే మంచి కంపల్సరీ ఆ ప్లేస్ లో భగవంతుడు ఇస్తాడు. బట్ ఏంటంటే టైం పడుతుంది. ఎన్నో అవమానాలు, ఎన్నో అపజయాలు, ఎంతో మందితో మోసపోయి విసిగిపోయి దానిలో నుండి బయటకు వచ్చి ఏదైనా పర్లేదు నేను తట్టుకుంటా, నా గుండె తట్టుకుంటుంది అనేలాగా శివజీ వాళ్ళ భక్తుల్ని అలా తయారు చేస్తాడంట. నిజానికి ఎవరినైతే శివజీ చేరదీసి వాళ్ళ దగ్గర ఉంటారో వాళ్ళకే కష్టాలు జాస్తి వస్తాయి. ఇవన్నీ దాటండి, మీ లైఫ్ వేరే లెవెల్. ఎంత స్ట్రాంగ్ అంటే అంత స్ట్రాంగ్ గా ఉంటారు. బట్ శివభక్తులకి కష్టాలు తప్పవండి, వస్తాయి. బట్ చెయ్యి అయితే వదలడు ఆయన మిమ్మల్ని.